బైబిల్స్ ఉన్నవారు మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి దయచేసి. మత్తయి సువార్త 7వ అధ్యాయం కేవలం 13, 14 వచనాలు మాత్రం చదువుకుందాం. 13, 14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. చాలు. మనం దీని గురించి విని ఉంటాం అప్పుడప్పుడు, కానీ ప్రసంగాలు విన్నారో లేదో నాకు తెలీదు. ఈ 7వ అధ్యాయంలో ఈ 13వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదివితే ఇక్కడ మనకి రాయబడిన మాటల ప్రకారంగా 2 ద్వారాలు, 2 మార్గాలు కనపడుతున్నాయి. ఆ తదుపరి కింద భాగంలో 2 రకాలైన ఫలములు మనకు కనపడతాయి. ఆ తరుపతి ఇంకా కొంచెం కిందకి వెళ్తే 2 రకాలైన విశ్వాసం మనకు కనపడుతుంది. ఆ తర్వాత 2 నిర్మాణకులు, బిల్డర్స్ అంటాం మనం, ఇల్లు కట్టేవాళ్ళు 2, వాళ్ళ గురించిన ప్రస్తావన కూడా ఈ అధ్యాయంలో జరిగింది. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడాను మనము ఏ విషయాన్ని గురించి మనం ధ్యానం చేసినా కూడా దేవుని రాజ్య ప్రవేశాన్ని గురించి ఇవి మాట్లాడుతూ వస్తున్నాయి. ఈ ఉపమానాలన్నీ కూడా, ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. దీనికి ఇంకొక మాట ఏమిటనంటే, దేవుని రాజ్య విలువలకి సంబంధించిన బోధ అంటారు. కింగ్డమ్ వాల్యూస్ అనే మాట. దేవుని రాజ్య విలువలు బోధించబడ్డాయి ఈ 3 అధ్యాయాలు. ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే, క్రైస్తవుడు, యేసు ప్రభుని అంగీకరించిన వ్యక్తి, ఒక విశ్వాసి ఈ 3 అధ్యాయాల్లో చెప్పినట్టుగా జీవిస్తే చాలు. ఇక్కడ కొన్ని నియమాలు ఏర్పాటు చేసి పెట్టాడు, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి కొన్ని నియమాలు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. ఒక విశ్వాసి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, అవన్నీ కూడా ఈ 3 అధ్యాయాల దేవుడు బహు గొప్పగా యేసు ప్రభు వారు వివరించినట్టుగా మనకు కనపడతా ఉంది. కనుక ప్రతి విశ్వాసి 3 అధ్యాయాలు ధ్యానం చేయాలి తప్పనిసరిగా. అది చాలా అవసరం. అయితే ఈ రాత్రి వరకు అయితే 13, 14 వచనాలే చూద్దాం దేవుని బిడ్డలారా. 13, 14 వచనాలు గమనిద్దాం. ఇక్కడ 2 ద్వారాలు ఉన్నాయి. నేను చెప్పినప్పుడే చదవమ్మా. ఇక్కడ 2 ద్వారాలు మాత్రమే ఇక్కడ కనపడుతున్నాయి. 2 ద్వారాలు. ఒకటి ఇరుకు ద్వారం, రెండవది విశాలమైన ద్వారం అన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే, ఇరుకు మార్గం, ఇంకొకటి విశాలమైన మార్గం. ఈ 2 మార్గాల గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది దేవుని బిడ్డ. మొట్టమొదటిగా విశాలమైన మార్గం గురించి ఆలోచించేద్దాం. విశాలమైన మార్గం అని అన్నప్పుడు దీని అర్థం ఏంటి? అర్థం ఏంటంటే, లోకస్తులందరూ, మనుషులందరూ వెళ్ళేటువంటి ఒక జీవిత విధానం అన్నమాట ఇది. మార్గం అన్నప్పుడు ఇదేదో పర్టికులర్గా ఒక మార్గం అని కాదు, ఒక త్రోవ అని కాదు ఇక్కడ మాట్లాడేది. లోకం, సర్వలోకం, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఎంపిక చేసుకున్నటువంటి ఒక జీవిత విధానం అనేది మనం మాట్లాడుతున్నాం అన్నమాట. ఏమిటి ఈ జీవిత విధానం? ఎలా ఉంటుంది ఈ జీవిత విధానం అంటే, ఇక్కడ మనకి మాటలోనే రాయబడింది ఏంటంటే, విశాలంగా ఉంటుంది అన్నాడు. విశాలంగా ఉంటుంది కనుక ఎక్కువ మంది దీంట్లో రావడానికి అవకాశం ఉందన్నాడు అనమాట. అది ఛాన్స్ అక్కడ, అది దాని యొక్క ఉద్దేశం. ఇది విశాలమైన మార్గం కనుక ఎక్కువ మంది ఈ మార్గంలో ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా. అయితే మనిషి పుట్టిన దగ్గర నుండి ఎవరైనా కానీ, మనమైనా కానీ, పుట్టిన దగ్గర నుంచి ప్రతి
ప్రతి వ్యక్తి ఈ విశాల మార్గంలో ఉంటాడనమాట. స్టార్టింగ్ నుండి ఉంటాడు. అంటే ఈ విశాల మార్గం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ మార్గంలో నిర్బంధనలు ఏమి ఉండవు. నో రిస్ట్రిక్షన్స్. ఇక్కడ రూల్స్ ఉండవు, కట్టుబాట్లు ఉండవు. నువ్వు ఇది చేయాలా అది చేయకూడదనే పద్ధతులు ఏమి ఉండవు. ఎవడికి ఎలా జీవించడం ఇష్టమైతే అలా జీవిస్తాడనమాట. ఇది లోకస్తులు వెళ్ళేటువంటి ఒక మార్గం, ఇది పాపులు వెళ్ళే మార్గం, ఇది సాతాను బిడ్డలు ఎంపిక చేసుకున్న మార్గం, జీవిత విధానం. ఇది అందరికీ, అంటే సాతాను బిడ్డలకి, ముఖ్యంగా లోకస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఇది ప్రభువుని ఎరగని వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఎవడు ప్రశ్నించేవాడు ఉండడు, నువ్వెందుకు ఇలా చేసేవాడు అనేవాడు ఉండడు, ఇది తప్పు అని చెప్పేది ఏదో ఉండదు. అక్కడ నీకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతావు అనమాట. అక్కడ అది భయంకరమైన ఒక స్థితి దేవుని బిడ్డలారా. అందుకనే లోకస్తుల్ని మనం చూస్తాం, బయట లోకస్తుల్ని ప్రభువుని ఎరగని వారు చంపేసుకుంటారు, పొడి చేసుకుంటున్నారు, మోసం చేసుకుంటారు, సొంత ఇంటి వారినే మోసం చేస్తారు, బలాత్కారం చేస్తారు, వ్యభిచారం చేస్తారు, చిన్న చిన్న అమ్మాయిలతో బలాత్కారం చేస్తారు, వాళ్ళని చంపేస్తారు, అమ్మేస్తారు, అమ్మాయిలను అమ్మేస్తారు. ఎవడికి ఏది తోచితే అది ఈ మార్గంలో ఉన్నోడు చేసేస్తాడనమాట. దీనికి నేను ఇందాక అన్నాను, నో రిస్ట్రిక్షన్స్, నిర్బంధనలు ఏమి లేవు ఇక్కడ, కట్టుబాట్లు ఏమి లేవు ఇక్కడ. ఎక్కువ మంది పాపాన్ని ప్రేమించేవారు, స్వేచ్ఛని ప్రేమించేవారు ఈ మార్గంలో నడుస్తారన్నమాట. అంటే ఇది ఇలాగా మనం మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మీకు చెప్పాలి. ఈ మార్గంలో ఉండేవాడికి మారు మనసు అనేది ఉండదు. ఇక మారు మనసు గురించి ఎవరు చెప్పరు. ఇక్కడ నిన్ను నీవు ఉపేక్షించుకోవాలా, కొన్ని వదిలేసుకోవాలా, కొన్నిటిని అవలంబించాలా అన్నది ఏముండదు ఇక్కడ. నీవు త్యాగం చేయాల్సింది కూడా ఏముండదు ఇక్కడ. నీకే కష్టం ఉండదు ఇక్కడ, ఏ శ్రమ ఉండదు ఇక్కడ. అదనమాట పాయింట్. నీకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే ఈ మార్గంలో ఉండే వాళ్ళకి ఇంకొన్ని లక్షణాలు ఉన్నాయి. విశాల మార్గం గురించి మాట్లాడుతున్నాం మనం దేవుని బిడ్డలారా. వస్తుపరమైనటువంటి జీవితం పట్ల ఆశ ఎక్కువ, లోకాశలు ఎక్కువ, షాపింగ్ ఎక్కువ చేస్తారు, కనపడేదల్లా కొనుక్కుంటారు. ఈ లోక సంబంధమైన విషయాల్ని బాగా ప్రేమిస్తారన్నమాట. సైతానుడికి ఇది బాగా తెలుసు దేవుని బిడ్డ. అందుకనే లోక సంబంధమైన విషయాలన్నీ మన ముందు పెట్టి మనల్ని బాగా ఆకర్షించుకుంటాడనమాట సైతానుడు. లోకస్తులకి ఏది అవసరమో అది చూపిస్తాడనమాట. ఇక్కడ ద్వేషం బాగుంటుంది. ఈ మార్గంలో నడిచేవాడికి క్షమాపణ ఉండదు, క్షమించే లక్షణం ఉండదు, ప్రేమించే లక్షణం ఉండదు. వాడి ఇష్టం, వాడు మూర్ఖంగా ప్రవర్తిస్తాడనమాట. విశాల మార్గంలో వెళ్ళేవాడు మూర్ఖంగా ఉంటాడు. ఇప్పుడు నేను కొన్ని లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరిలోనన్నా ఈ లక్షణాలు ఉంటే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్వేచ్ఛ కావాలి, నా ఇష్టం వచ్చింది చేయాలి, నన్ను ఎవడు ప్రశ్నించకూడదు, నాకు ఏ తోచితే అది చేస్తాను అనే ఒక ఆలోచన కలిగి ఉంటారు చూస్తారు ఎవరన్నా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అలాంటి ఆలోచన ఎవరికన్నా ఉంటే దాని అర్థం ఏంటంటే నువ్వు విశాల మార్గంలో నడుస్తున్నావు అనమాట. అందరూ లోకస్తులందరూ వెళ్ళే మార్గంలో నువ్వు ఉన్నావని అర్థం అనమాట. గుర్తుపెట్టుకో. 73వ కీర్తన తీయండి దయచేసి, బైబిల్స్ ఉన్నవారు. 73వ కీర్తన. అక్కడ ఆసాపు ఏం చేశాడంటే కొన్ని చక్కని విషయాలు నేనే చదువుతున్నాను, గమనించండి. ఎందుకంటే కొంచెం ఆగి చదవాల్సి ఉంటుంది కనుక నేను చదువుతున్నాను, గమనించండి. 73వ కీర్తన నేను 3వ వచనం నుండి చదువుతున్నాను. 3వ వచనం నుండి చదువుతున్నాను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇక్కడ ఏమీ, అక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఈ విశాల మార్గంలో వెళ్ళేవాడికి అన్నీ ఉన్నాయి, వాడికి అన్నీ సమృద్ధిగా దొరుకుతున్నాయి.
వాడికి పుష్టిగా ఉందన్నాడు. వాడు పుష్టిగా ఉన్నాడు. ఆడికి అసలు భయం లేదు, యాతనలు లేవు, బాధలు లేవు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. చూసారా, ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. బలత్కారమును ధరించుకొందురు 6వ వచనంలో. 7వ వచనంలో క్రొవ్వు చేత వారి కన్నులు మరకలై ఉన్నవి. ఎగతాళి చేయుచు 8వ వచనం. బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుతూ ఉంటారు అని అన్నాడు. గర్వం ఉంటుంది వాళ్ళలో. మెడవంచని వారు, లోబడని వారు. నాలుక భూసంచారం చేస్తుందట. అంటే అక్కడక్కడక్కడ తిరిగి ఏది పడితే అది మాట్లాడతారన్నమాట వీళ్ళు. నాలుక భూసంచారం చేస్తుంది. ఈ మాటలని మీరు గమనించండి. 12వ వచనంలో, ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన సమృద్ధి చేసుకొంచున్నారు అని అన్నాడు. ఈ విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళకున్న కొన్ని లక్షణాలు అన్నమాట ఇవి. జాగ్రత్తగా గమనిస్తే మనం ఇక్కడ ఎక్కువ మంది వెళ్తారు. ఈ దారి వెడల్పన్నాడు దేవుడు. ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశం ఉందన్నాడు. మనుషులు ఏది కోరుకుంటారో అది ఇక్కడ దొరుకుతుంది. మనుషులు ఏది ఆశిస్తున్నారో వారికి ఈ మార్గంలో ఉంటుందన్నమాట. వారి హృదయ వాంఛలు నెరవేర్చుకోవడానికి, వారి మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి, పాప సంబంధమైన కోరికలు బాహాటముగా నెరవేర్చుకోవడానికి వాళ్ళకి ఈ మార్గంలో అవకాశము సైతానుడు కల్పిస్తున్నాడు. ఈ మార్గానికి అధిపతి ఎవరంటే సాతానుడే. అందరు చెప్పండి, ఎవరు? సాతానుడు ఈ మార్గానికి అధిపతి. ఇదేం మార్గం అన్నాను? విశాల మార్గం. అందరు చెప్పండి, ఏ మార్గం ఇది? ఎక్కువ మంది వెళ్తారు ఈ మార్గంలో అని చెప్పాను. ఈ మార్గంలో ఉండేవాడికి నైతిక విలువలు ఉండవు. మంచి చెడులు గ్రహించలేడు. నీతియుక్తమైన జీవితం ఉండదు, సత్యం ఉండదు, పరిశుద్ధత ఉండదు. అంత పాప సంబంధమైన జీవితానికే అలవాటు పడి ఉంటారన్నమాట. ఈ మార్గంలో నడిచే వాళ్ళంతా కూడా ఈ పాప సంబంధమైన జీవితానికి అలవాటు పడి ఉంటారు. ఇంకా ఈ మార్గాన్ని గురించి ఒక 2 విషయాలు. 35వ కీర్తన చూడండి దయచేసి. విశాల మార్గం 35వ కీర్తన 6వ వచనం. యెహోవా దూత వారిని తరుమును గాక, వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండును గాక. వారి త్రోవ ఎలాగుంటుందంట? చీకటిగా ఉంటుంది అన్నాడు. వారు ఈ విశాల మార్గం చీకటి మార్గం అన్నాడు. ఇది గమనించాలి. ఎందుకంటే దీనికి అధిపతి ఎవరన్నాను? సాతాను. ఈ మార్గంలోకి ప్రజలు నడిపించేది ఎవరంటే సాతానుడే. సాతాను యొక్క చెప్పు చేతుల్లో ఉంటారు ఈ విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు. లోకానుసారంగా, పాపానుసారంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళంతా విశాల మార్గంలో ఉన్నవారు. వారు సాతాను యొక్క ఆధిపత్యం కింద జీవిస్తున్నటువంటి వారని బైబిల్ చెప్తా ఉంది. దేవుని బిడ్డలు, వాళ్ళు దేవుని బిడ్డలు గారు. వాళ్ళు పరిపూర్ణంగా సాతానికి అప్పగించుకొని తుచ్చమైన, అసహ్యమైన, అసభ్యకరమైన కార్యాలు చేస్తారు. వాళ్ళు అలాంటి అసభ్యకరమైన కార్యాలు కూడా వాళ్ళు చాలా సంతోషంగా చేస్తారు, సిగ్గు లేకుండా చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలు, ఇప్పుడు ప్రపంచం అలాగే పోతూ ఉంది. అసభ్యకరమైనవి చాలా కనపడుతున్నాయి లోకంలో. అసభ్యకరమైన దృశ్యాలు, అసభ్యకరమైన వస్త్రాధరణ, అసభ్యకరమైన క్రియలు, అసభ్యకరమైన మాటలు, ఇవన్నీ ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళు ఆచరిస్తూ అనుసరిస్తూ ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ మార్గము చీకటి మార్గం అన్నాడు. ఇది సాతానికి చెందిన మార్గం. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని బిడ్డలు ఈ మార్గంలో ఉండరు అనే మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మీరు సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, దేని మీద పడునది వారికి తెలియదు. చూసారండి ఏమన్నాడు? నేను ఇందాకన్నాను, వీళ్ళు అంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు కనుక
ఎటు పోతున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు, ఎక్కడ పడిపోతున్నారో కూడా తెలియదు వీళ్ళకి. అలాంటి ఒక దుస్థితిలో ఉంటారన్నమాట వీళ్ళంతా. విశాల మార్గమును ఎంపిక చేసుకున్న వాళ్ళు, నాకు ప్రభు మార్గం వద్దనుకునే వాళ్ళు, ప్రభు మార్గం వద్దనుకునే వాళ్ళు వీళ్ళంతా. దేవునితో నేను నడవలేను, యేసుక్రీస్తు మార్గం నాకు అక్కర్లేదు, ఇది నాకు బాగుంది, బాగా నచ్చింది, ఇది ఇక్కడ నన్ను ఎవడు ప్రశ్నించడు, నేనేం చేసినా నన్ను ఎవడు ప్రశ్నించడు, నాకు ఇక్కడ స్వేచ్ఛ ఉందనుకొని లోకానుసారంగా పాపానుసారంగా వాడికి ఇష్టమైనటువంటి ఆశలు నెరవేర్చుకుంటూ, శరీర కోరికలు నెరవేర్చుకుంటూ వాడు జీవిస్తాడనమాట ఈ మార్గంలో ఉన్నవాడు. కనుక వాడు ప్రమాదంలో ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. వాడు ఆలోచన ఎలాగుంటుందో తెలుసా అండి? ఈ మార్గంలో ఉండేవాడు ఆలోచన, యెషయా గ్రంథం తీయండి, చక్కని ఒక మాట ఉంది అక్కడ. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూడండి ఒకసారి. ఈ మార్గంలో ఉండేవాడు, విశాల మార్గంలో ఉండేవాడు ఆలోచన ఎలాగుంటుందో మనకి ప్రభు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20-21 వచనాలు. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చూసారండి, అక్కడ ఆపండి ఒక నిమిషం. ఇక్కడ ఏమంటున్నాడు? కీడు మేలు అంటారట, మేలుని కీడు అంటారట, వెలుగుని చీకటిగా భావిస్తారట, చీకటికి వెలుగుగా భావిస్తారట. అలాగే చేదుని తీపి అనుకుంటారట, తీపిని చేదు అనుకుంటారట. ఈ విశాల మార్గం వెళ్ళేవాడికి మంచి ఏంటో చెడు ఏంటో ఈ అవగాహన లేకుండా పోద్దనమాట. వాడి దృష్టికి వాడు చేసే ఆ చెడు పనులన్నీ కూడా మంచివిగా అనిపిస్తాయి అన్నమాట. ఇదే బాగుందంటాడనమాట. ఇంకా నాకేం నేర్పాకండి, లోకమంతా లోకస్తులందరూ ఇక్కడ దీంట్లో వెళ్తున్నారు, నా స్నేహితులందరూ ఈ మార్గంలో ఉన్నారు, నేను ఒక్కడిని వేరైన మార్గంలో ఎలా నడవాలంటాడు. ఇది చాలా విచారకరమైనటువంటి మాటలు దేవుని బిడ్డలారా, విచారకరమైన మాటలు. ఇలాంటి మార్గాన్ని లోకస్తులు, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎంపిక చేసుకున్నారు. కొంతమంది క్రైస్తవులు అనబడిన వారు, అంటే వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కానీ మారు మనసు అనుభవం లేదు, రక్షణ అనుభవం లేదు. అలాంటి వాళ్ళు కూడా ఈ మార్గంలో ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు కూడా ఈ మార్గంలో నడుస్తున్నారు. మాకు ఇదే బాగుంది అంటారు. తాగి తందనాలు ఆడటానికి, వ్యభిచారం చేయడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి మాకు ఈ మార్గమే బాగుంది అంటున్నారు వాళ్ళు. మాకు ఈ మార్గమే బాగుంది అంటున్నారు దేవుని బిడ్డలారా. విషయం ఏంటంటే, ఇప్పుడు మత్తయి సువార్తకు రండి దయచేసి. మత్తయి సువార్త 8వ అధ్యాయం దయచేసి చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిద్దాం. 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఈ రాజ్య సంబంధం అంటే ఇక్కడ రాజ్య సంబంధం అంటే లోకరాజ్యం అన్నమాట. ఈ విశాల మార్గంలో నడిచేటువంటి వాళ్ళకట, వాళ్ళు చీకటిలో త్రోయబడతారు, అక్కడ ఏడుపు పండ్లు కొరుక్కోవడం ఉంటుందన్నాడు. అంటే ఈ చీకటి దేందో చెప్పనండి, ఇది నరకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని చిత్తమైతే నేను చివరి రోజు రాత్రి నరకాన్ని గురించి మాట్లాడాలని ప్రేరేపించబడ్డాను. బాగా ప్రార్థన చేసుకొని రండి. ఎవరు నరకానికి వెళ్తారో, నరకం ఎలాగుంటుందో, అక్కడ ఎవరు ఉంటారో, ఎవరు ఉండకూడదో, ఎలాగ నరకాన్ని తప్పించుకోవాలో, ఇవన్నీ నేను నేనుండే లాస్ట్ రోజు అది ఎల్లుండి రాత్రి మాట్లాడతాను. దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. ఆ రోజే రాబాకండి, ఈరోజు రేపు కూడా రావాలి. రేపు ఉదయం రావాలి, రేపు సాయంత్రం రావాలి, ఎల్లుండి ఉదయం కూడా రావాలి, ఎల్లుండి రాత్రి కూడా రావాలి. ఆ ఒక్కరోజే రాబాకండి, ఆ ఒక్క పూటే రాబాకండి. రోజు ప్రతి కూడికకు మీరు రావాలని కోరుతున్నాను. మీ ఇరుగు పొరుగు అని తీసుకురండి, మీ స్నేహితులను కూడా తీసుకొని రండి దేవుని బిడ్డ. కనుక ఇది చీకటి మార్గం, ఇది సాతాను మార్గం, విశాల మార్గం. దీంట్లో ఎక్కువ మంది వెళ్తారు. దీంట్లో నిర్బంధనలు లేవన్నాను నేను దేవుని బిడ్డలారా, నిర్బంధం లేవు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే లూకా సువార్త తీయండి దయచేసి.
13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం 28వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. ఇందాక కూడా ఏడుపు పండ్లు కొరుకుట అని ఉంది చూసారా? ఈ పండ్లు కొరుకుట అంటే అర్థం ఏంటంటే కోపం, క్రోధం. అంటే వీడి యొక్క ఆ తుది నిర్ణయం వీడి జీవితం పట్ల, విశాల మార్గంలో పోయేవాడికి వచ్చేది ఏంటంటే నరకమే. వాడు నరకానికి వెళ్ళిపోతాడు. దేవుని మాటలు వినకుండా, దేవుని వైపు తిరగకుండా, దేవునికి లోబడకుండా వచ్చిన అవకాశాలన్నీ తృణీకరించి త్రోసిపుచ్చేసి నీ ఇష్టానుసారంగా నీ కోరికలు నెరవేర్చుకుంటూ, నీ హృదయ వాంఛలు నెరవేర్చుకుంటూ, శరీర కోరికలు నెరవేర్చుకుంటూ పాపానికి అప్పగించుకొని నువ్వు జీవిస్తూ ఉంటే తుదకు నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నరకానికి వెళ్తావు అన్నాడు దేవుడు. నరకానికి వెళ్తావని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దేవునితో సంపూర్ణంగా ఎడబాటు జరుగుతుంది అన్నమాట. అందుకనే ఈ సామెతల్లో 21వ అధ్యాయం తీయండి ఒకసారి. సామెతలు 21. నరకాన్ని గురించి ఇంకా తర్వాత మాట్లాడుకుందాంలే, కానీ సామెతలు 21వ అధ్యాయం తీయండి దయచేసి. అక్కడ 16వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 21వ అధ్యాయం 16వ వచనం. వివేక మార్గము విడిచి తిరుగువాడు, వివేక మార్గమును విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురం ఉండువాడు. హలో, ప్రేతలు అంటే ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు, దయ్యాలు, శవాలు. వివేక మార్గమును విడిచి తిరుగుతున్నాడు వీడు. దేవుని మార్గమును విడిచి లోక మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు, విశాల మార్గాన్ని ఎంపిక చేసుకున్నాడు. వీడు సహవాసం ఎవరితో అంటే చచ్చిన వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు. అంటే ఆత్మీయంగా చచ్చిపోయారు వీళ్ళు, ప్రభు దృష్టిలో చచ్చిపోయారు. నీ పాపములో నువ్వు చచ్చిపోయావు, నీలో దేవుని జీవం నుండి నువ్వు వేరైపోయావు గనక నువ్వు చావే నీ గతి. ఇలాగ జీవం లేకుండా, ప్రభు యొక్క జీవం లేకుండా చచ్చిన శవాల్లాగా తిరుగుతున్నారు కొంతమంది లోకస్తులు. అట్లాంటి వాళ్ళతో కాపురం చేసేవాడు అంటున్నాడు దేవుడు. అట్లాంటి వాళ్ళతో కాపురం చేస్తున్నాడు అంటున్నాడు దేవుడు. ఇప్పుడు అంతా ఏ మార్గాన్ని గురించి చెప్పాను? అందరు చెప్పండి గట్టిగా. విశాల మార్గం. ఈ మార్గంలో ఉండడం మంచిది కాదబ్బాయి, ఈ మార్గంలో వెళ్ళడం మంచిది కాదమ్మాయి. అందరు వెళ్తున్నారుగా, వెళ్తారు, అందరు వెళ్తారు, కానీ దీని అంతము భయంకరం. ఇది నిన్ను నరకానికి నడిపిస్తుంది. నీకు నెమ్మది ఉండదు. నిత్యము నువ్వు దేవునికి దూరం అయిపోతావు, జాగ్రత్త. నిత్యము దేవునికి దూరం అయిపోతావు, జాగ్రత్త. ఇది భయంకరమైన మార్గం. ఈ మార్గంలో మనం నడవకూడదని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మరైతే ఇంకొక మార్గం ఏంటి? ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మార్గాన్ని గురించి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంకి రండి మళ్ళీ ఒకసారి. ఇరుకు ద్వారమున 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, దారి సంకుచితమునై ఉన్నది. అమ్మా, నేను చదువుతున్నానా నువ్వు చదువుతున్నావా? చెప్పు. నేను చదువుతున్నానుగా, ఆగు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది గనుక దాన్ని కనుగొనేవారు కొద్దిమందే. ఇప్పుడు వచ్చాం అసలు మార్గానికి. ఇప్పుడు ఇంకొక మార్గం ఏంటంట? ఇరుకు మార్గం అన్నాడు దేవుని బిడ్డలారా. జాగ్రత్త వినండి. అందరూ ఒకసారి చెప్పండి, ఏ మార్గం ఇది? ఇరుకు మార్గం. మళ్ళీ చెప్పండి. ఇరుకు అంటేనే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ దారి చిన్నదన్నమాట. ఇందాకటి దారి విశాలమైంది, ఇది చిన్నది, విశాలం లేదు దీంట్లో. ఇరుకు. ఇది ఇరుకు కనుక కొంచెం కష్టమే వెళ్ళడం. ఇరుకు మార్గం ఏమవుద్దంటే కొద్దిమంది వెళ్తారు. ఇది కష్టతరమైంది కనుక కొద్దిమంది వెళ్తారు. ఎందుకు కొద్దిమంది వెళ్తారు? యేసు ప్రభు ఈ దారిలో ఇరుకు మార్గంలో ప్రవేశించండి అన్నాడు. ఆయన బిడ్డలుగా ఉండే వాళ్ళకి ఆయన ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే
యేసుప్రభుని ఇష్టపడి యేసుప్రభుని వెంబడించాలనుకునే వాళ్ళకి యేసుప్రభు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, మీరు ఆ విశాల మార్గాన్ని ఎంపిక చేసుకోబాకండి అంటున్నాడు. ఆ సాతాను మార్గంలో వెళ్ళబాకండి అంటున్నాడు. లోకస్తులందరూ ఆ మార్గాన్ని ఎంపిక చేసుకొని ఆ మార్గం గుండా వెళ్ళిపోతున్నారు. అది ప్రారంభంలో బాగానే అనిపిస్తుంది, కానీ దాని అంతము భయంకరంగా ఉంటుంది అన్నాడు. నరకానికి వెళ్ళిపోతారు, జాగ్రత్త. గుండంలో పడిపోతారు, జాగ్రత్త. అందుకని యేసు ప్రభువారు ముందే హెచ్చరిక చేస్తున్నాడు మన అందరికీ. మీరు ఆ మార్గంలో నుంచి బయటకు వచ్చేయండి అన్నాడు. ఇరుకు మార్గంలోకి రండి అన్నాడు. నన్ను వెంబడించేవాడు ఇరుకు మార్గంలో ఉండాలా. ఇరుకు మార్గంలోకి ఎవరు వస్తారంటే, మారు మనసు పొందినోడు వస్తాడు. అందరూ ఒకసారి ఆమెనండి. రక్షణ అనుభవం కలిగినోడు వస్తాడు ఈ మార్గంలోకి. యేసు ప్రభుని అంగీకరించిన వాడు ఈ మార్గంలోకి వస్తాడు. ఇది కష్టం. చాలా సంవత్సరాల క్రితం నేను చెప్పే మాట ఇప్పుడు మీరు వినాలి. ఇది ఈ మధ్యలో జరిగింది కాదు, 30-40 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. మా ఊరికి అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు. యాక్టర్ గారు, సినిమా యాక్టర్ గారు ఎన్టీ రామారావు గారు, ఆ పెద్ద ఆయన వచ్చాడు మా ఊరికి. మా ఊరి ఖమ్మం. ఓ పెద్ద గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు. పెడితే నేను చిన్నపిల్లోడిని, యవనస్తుడు, కొంచెం యవనస్తుడు ఉన్నాడు. ఆయన చూడాలని ఆశతో వెళ్ళాను. ఆ గ్రౌండ్కి వెళ్ళా. పెద్ద గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేశారంటే వెళ్ళా. అయితే నేను వెళ్ళడం ఆలస్యమైంది. లక్షల మంది ప్రజలు వచ్చారు ఆయన చూడటానికి. నేను వెళ్ళడం ఆలస్యమైంది. అప్పుడు ఏమైందంటే, దేవుని బిడ్డలారా, నేను ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాలనుకున్న టైంకి మీటింగ్ అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. ఇక ప్రజలందరూ గుంపుగా వచ్చేస్తున్నారు అనమాట. పెద్ద గుంపు, అందరూ బయటకు వచ్చేస్తున్నారు. నేనేం చేశానంటే, ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నాను ఒక్కడే. వీళ్ళంతా ఎదురొస్తున్నారు, మొత్తం ఎదురొస్తున్నారు, వందల కొలది మంది ప్రజలు ఎదురొస్తున్నారు. అక్కడ ఒక జరిగిన సంఘటన ఏంటంటే, వాళ్ళందరినీ తప్పించుకొని వెళ్ళాలని చూస్తున్నాను నేను. వాళ్ళు నన్ను నెడుతున్నారు. పెద్ద గుంపు కదా, వాళ్ళంతా నన్ను నెడతా ఉంటే వాళ్ళందరినీ తప్పించుకొని, ఇంకా ఆయన అక్కడ గ్రౌండ్లో ఉన్నాడేమో, కాస్త ఆయన ముఖం చూద్దాం అన్నట్టుగా నేను కష్టపడి వెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడు జాగ్రత్త వినాలి మీరు. లోకమంతా ఒక దిక్కుందన్నమాట, వెళ్ళిపోతుంది. నేను ఒక్కడిని ఎదురు వెళ్తున్నాను. అర్థమవుతుంది ఇప్పుడు? నేను ఒక్కడిని ఎదురు వెళ్తున్నాను. ఈ ఎదురు వెళ్ళడం ఎంత కష్టమో చెప్పలేను. నీకు బలం ఉంటే కానీ వీళ్ళందరినీ నెట్టుకొని వెళ్ళగలవు. నీకు బలం లేకపోతే వెళ్ళలేవు. అప్పుడు నేను చిన్నపిల్లోండి కనుక నాకు బలం లేదు. కనుక ఏమైందంటే, ఒక 10 నిమిషాల లోపల ఏమైందో తెలుసా అండి, ఇటక నెట్టుకుంటూ వెళ్తుంటే ఆ వచ్చిన గుంపే నన్ను ఇటు తిప్పేశారు. నన్ను వెనక్కి తిప్పేశారు అనమాట. తిప్పేస్తే నేను తెలుసుకోకుండా నేను వాళ్ళతో నడవడం మొదలెట్టేసి వెనక్కి. నేను గుర్తించలేదు, ఎప్పుడు తిరిగానో తిప్పేశారు, వాళ్ళే తిప్పేశారు నన్ను. ఇంకా నేను ఎదురు వెళ్ళలేకపోయాను, వాళ్ళే నన్ను తిప్పేశారు. తిప్పేస్తే ఇక ఆ గుంపులో కొట్టుకుని వెళ్ళిపోయాను అనమాట. వెనక్కి వెళ్ళిపోయాను నేను. అప్పుడు నాకు దాని సంగతి అర్థం కాలేదు. ఎదిగిన తర్వాత, ప్రభువుని తెలుసుకున్న తర్వాత దాని అర్థం తెలిసింది నాకు. లోకస్తులందరూ ఒక దిక్కు వెళ్తుంటే, నువ్వు ఒక్కడివే యేసు ప్రభుని అంగీకరించినోడు ఇంకో దిక్కు వెళ్తాడనమాట, ఎదురు వెళ్తాడనమాట. వాళ్ళు చేసినట్టుగా చేయడు, వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడు, వాళ్ళు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించడు. ప్రభుని ఎరిగిన వాడు, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీడు వేరుగుంటాడు, వీడి పద్ధతులు వేరు, వీడి జీవిత విధానం వేరు, వీడి మాటలు వేరు, వీడి ప్రవర్తన వేరు, వీడి క్రియలు వేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని అంగీకరించినాడు ఎదురు వెళ్తాడు. కొన్నిసార్లు నీకు ఆధ్యాత్మికమైన బలం లేకపోతే ఏమవుద్దంటే, వాళ్ళు నిన్ను తిప్పేస్తారనమాట, వాళ్ళ వైపు తిప్పుకుంటారనమాట. లోకంతో కొట్టుకొని పోతే అలాగే జరుగుతుంది. నువ్వు లోకస్తులతో ఎక్కువ ఉంటే వాళ్ళు నిన్ను ఆ విశాల మార్గంలోకి ఎత్తుకుని వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళు విశాల మార్గంలోకి ఎత్తుకుని వెళ్ళిపోతారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ స్వేచ్ఛ ఉండదు పెద్దగా మనకి. అంటే ఏంటి స్వేచ్ఛ ఉండదు అంటున్నాను? ఇప్పుడు చూడండి ఒక మాట. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం గమనించండి దయచేసి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం.
మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూసారా, ఎవడైనా నన్ను వెంబడిస్తే, నేనేమన్నాను ఇందాక, ఈ ఇరుకు మార్గంలో వచ్చేవాడు ఎవడంట? యేసుని వెంబడించేవాడు. అందరూ ఒకసారి ఆమెనండి. ఆమె యేసుని వెంబడించేవాడు ఇరుకు మార్గంలో ఉంటాడు. నాకు యేసు కావాలనుకున్నాడు ఇరుకు మార్గంలోకి వస్తాడు. లోకస్తులు వెళ్ళే రీతిలో వెళ్ళాడు. వీడి పద్ధతి ఎలాగుంటుందట? యేసు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు నా మార్గంలోకి వస్తే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉందన్నాడు, నిన్ను నీవు ఉపేక్షించుకోమన్నాడు. నా మార్గంలోకి వచ్చేవాడు, ఇరుకు మార్గంలోకి వచ్చేవాడు నా అన్నది ఉండకూడదు వాళ్ళలో. ఇక నాదేం లేదబ్బాయి, నీ అన్నది పక్కన పెట్టి రమ్మంటున్నాడు యేసు ప్రభు. నీ ఆలోచనలు పక్కన పెట్టేయి, నీ పద్ధతులు పక్కన పెట్టేయి, నీ యొక్క చిత్తం పక్కన పెట్టేయి, నీ ఆశయాలు పక్కన పెట్టేయి. ఇక నువ్వు నా కోరిక నెరవేర్చాలి, నా ఇష్ట ప్రకారంగా జీవించాలి ప్రభు అంటున్నాడు. అందుకని ఇది కష్టం, ఇది కష్టతరమైన మార్గం. ఇక్కడ మనం అనుకున్నది చేయలేము. యేసులాగానే, యేసు ఏదంటే అదే, యేసు చిత్తమే జరిగించాలి. కనుక అంత ఈజీగా ఎవడు పడితాడు వచ్చి, అయ్యగారు నాకు బాప్తీసం ఇవ్వండి అన్న బాకండి ఉట్టికే. నువ్వు బాప్తీసం తీసుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే ఇరుకు మార్గంలో ఉండడానికి ఇక నిర్ణయించుకున్నావు అనమాట. పూర్తిగా ఈ ఇరుకు మార్గాన్ని ఎంపిక చేసుకున్నావు అనమాట. ఏదేమైనా అయ్యగారు నేను ప్రభువుని వెంబడిస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ మార్గంలో ఉంటాను, నన్ను ఎవడు ఎగతాళి చేసినా నేను ఈ మార్గంలో నడుస్తాను అని నువ్వు చెప్తున్నావు అనమాట. అలాగా ఇరుకు మార్గము అలాంటిదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ ఇరుకు మార్గం ఉండేటికి ఇంకో సమస్య ఉంది. లూకా సువార్త 14వ అధ్యాయం తీయండి. ఇప్పుడు లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చూడండి. 26వ వచనం, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరాడు. చూసారా, యేసుప్రభు ఏమన్నాడండి ఇక్కడ? ఈ ఇరుకు మార్గంలో ఉండేవాడు కుటుంబముని కన్నా, తల్లిదండ్రుల కన్నా, పిల్లల కన్నా, అన్నదమ్ముల కన్నా, నీ భార్య కన్నా, నీ భర్త కన్నా నువ్వు ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. అందరూ ఒకసారి ఆమెనండి గట్టిగా. ఆమెన్. ప్రభువుని ఎక్కువ ప్రేమించాలా ఇరుకు మార్గంలో ఉండేవాడు. నీ తల్లిదండ్రులు తర్వాత, ప్రభు తర్వాతనే. నీ భార్య, నీ భర్త ప్రభు తర్వాతనే. నీ పిల్లలు ప్రభు తర్వాతనే. ఎవరైనా నీకు సంబంధించిన వాళ్ళందరూ ప్రభు తర్వాతనే. ఫస్ట్ ప్రభుకే నువ్వు ప్రాముఖ్యత ఇస్తావు. నువ్వెందుకంటే నువ్వు ఇరుకు మార్గాన్ని ఎంపిక చేసుకున్నావు కనుక దేవుని బిడ్డ, నువ్వు ప్రభుకే ప్రాముఖ్యత ఇచ్చేవాడిగా ఉంటావని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొకటి ఉంది, మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం గమనించండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. అక్కడ ఆపేసేయండి ఒకసారి, అది చాలే మనకి. భూమి మీద ధనం సమకూర్చుకోవద్దు అన్నాడు. అంటే ఇంకో మాట ఏంటి చెప్పనండి, ఇరుకు మార్గంలో ఉండేవాడికి ధనం మీద ఆశ ఉండొద్దంట, ధనాపేక్ష ఉండొద్దన్నాడు. నీ దగ్గర ఉన్న డబ్బుని దేని కొరకు వినియోగించమంటున్నాడంటే పరలోకంలో సమకూర్చుకోమన్నాడు డబ్బుని. 20వ వచనంలో పరలోకంలో సమకూర్చుకోమంటే అర్థం ఏంటో తెలుసా అండి? దేవుని పరిచర్య కొరకు వాడమంటున్నాడు, ఆత్మల సంపాదన కొరకు వాడమంటున్నాడు, దేవుని రాజ్య విస్తీర్ణత కొరకు వాడమంటున్నాడు. ఈ లోకంలో ధనవంతులు అవ్వడం తప్పేం కాదు, బ్యాంకులో డబ్బులు ఉండటం తప్పేం కాదు, ఆస్తి సంపాదించుకోవడం తప్పేం కాదండి. ఇది నీ భోగాల కొరకు ఈ ఆస్తిని వాడుకుంటే అది తప్పు. దేవుని బిడ్డలు దేవుడిచ్చిన ధనాన్ని దేవుని రాజ్య విస్తీర్ణత కొరకు వాడాలి, సేవ కొరకు వాడాలా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడాలా, దేవుని పరిచయం కొరకు ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడు పరలోకంలో దీన్ని సమకూర్చుకుంటారన్నమాట. దాని అర్థం అది పరలోకంలో పెట్టుబడి పెట్టినట్లు లెక్క. అది దానికి రెట్టింపు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అన్నమాట. రెట్టింపు ఆశీర్వాదం వచ్చేస్తాయి దేవుని బిడ్డ, లాభాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇరుకు మార్గంలో ఉండేవాడికి ఇది సమస్య. డబ్బుని ఎక్కువ ప్రేమించలేడు, ప్రభునే ప్రేమిస్తాడు, ఉన్నదంతా ప్రభు కోసం వాడతాడు.
వాడి సమయం ప్రభుకి ఇస్తాడు, వాడి బలం, వాడి శక్తి అంతా ప్రభు కొరకే వాడుకుంటూ ఉంటాడనమాట దేవుని బిడ్డ. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఇంకొక 2 ముఖ్యమైన విషయాలు మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం తీయండి దయచేసి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని హలో 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 ఎవరు పిలువబడిన వారు ఎంతమంది అట? అనేకులు. యేసు ప్రభు ఈ ఇరుకు మార్గంలోకి రమ్మని అందరిని పిలుస్తున్నాడు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మరి నాకు తెలీదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇరుకు మార్గంలో ఉన్నారా లేకపోతే విశాల మార్గంలో ఉన్నారో నాకు తెలియదు. మీరు ఏ మార్గంలో నడుస్తున్నారో నాకు తెలియదు. మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం యేసు ప్రభు ఎంపిక చేసిన, యేసు ప్రభు నియమించిన ఇరుకు మార్గంలో ఉంటే మనం ధన్యులం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ధన్యులం దేవుని బిడ్డ. ఎందుకంటే దీని అంతము పరలోకం. గుర్తుపెట్టుకో, దీని అంతం పరలోకం. అందుకనే యేసు ప్రభు చాలా చక్కగా ఒక మాట వివరించాడు దీని గురించే. లూకాసు వార్త తీయండి, మళ్ళీ లూకాసు వార్త 13వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకాసు వార్త 13వ అధ్యాయం 22, 23, 24 వచనాలు నేనే చదువుతున్నాను. ఇప్పుడు నేను చదువుతున్నాను, ఆగండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణంలోను గ్రామంలోను సంచారము చేయుచుండెను. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఒకడు ఆయన దగ్గరకు వచ్చి ఓ ప్రశ్న అడిగాడంట, యేసుప్రభు దగ్గరకు వచ్చి. ఏంటి ఆ ప్రశ్న అంటే, రక్షణ పొందువారు కొద్దిమందేనా అన్నాడంట. ఏమన్నాడండి? రక్షణ పొందువారు కొద్దిమందేనా అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? ఇరుకు మార్గంలో ఉండేది కొద్దిమందేనా అన్నాడు అనమాట. దేవా మిమ్మల్ని వెంబడించే వాళ్ళు కొద్దిమందేనా? ఇప్పుడు మన భారతదేశం యొక్క జనాభా ఎంత తెలుసా అండి? 141 కోట్లు, 42 అయింది అనుకోండి, 142 కోట్లు. ఈ 142 కోట్ల మంది ప్రజల్లో 2.38% క్రైస్తవులు ఉన్నారు. 2.38% క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు అంటే ఎవరు? వీళ్ళందరూ మారుమనసు పొందిన వాళ్ళు గారు. మేము క్రైస్తవులు అనుకొని గుడికి వెళ్తున్న వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు. క్యాథలిక్లు కూడా దీంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ 2.38%లో నిజంగా రక్షింపబడి మారుమనసు అనుభవం కలిగి బాప్తీసం తీసుకొని ప్రభువుని వెంబడించేవారు ఆ 2.38%లో ఎంతమంది ఉన్నారు అని లెక్కేస్తే 1% కూడా దొరకదు. అంటే చాలా తక్కువ సంఖ్య అన్నమాట. అంటే ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఇరుకు మార్గం పోయేవాళ్ళు 1% ఉంటారన్నమాట. అందుకనే ఒకడు పరిగెత్తుకొచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటి ప్రశ్న? ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అంటే అప్పుడు యేసుప్రభు దీనికి జవాబు చెప్పాడు చాలా చక్కగా. 24వ వచనం చూడండి. వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని అది వారి వలన కాదని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత మంచి మాట దేవుడు ఈ రాత్రి మనకి జ్ఞాపకం చేస్తాడు. ఇరుకు మార్గమున వెళ్ళడానికి మీరు పోరాడాలన్నాడు. క్రైస్తవ జీవితం పోరాటం, విశ్వాస జీవితం ఒక పోరాటం. దీన్ని సవాలుగా తీసుకోవాలా? అర్థమైందా? సవాలుగా తీసుకోవాలా. నేను ప్రభు కోసం జీవిస్తాను, ఎన్ని కష్టాలను ఎదుర్కొంటాను, నన్ను నేను త్యజించుకుంటాను, నేను త్యాగం చేసుకుంటాను. మా వాళ్ళందరికన్నా నేను ఎక్కువగా యేసును ప్రేమిస్తాను, యేసుని వెంబడిస్తాను, అవసరమైతే ప్రాణం పెట్టేస్తాను యేసు ప్రభు కోసమన. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగా ఇరుకు మార్గంలో వెళ్ళేవాడు ఇట్లాంటి ఒక సమర్పణ చేసుకోవాలట. దేవుని బిడ్డలారా, వాడి యొక్క విలువలు వేరుగుండాలి, వాడి పరిణామాలు వేరుగుంటాయి, వాడి యొక్క జీవిత స్టాండర్డ్స్ వేరుగుండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధతని ప్రేమిస్తారు, మనుషుల్ని ప్రేమిస్తారు, క్షమిస్తారు, పగ తీర్చుకోరు. దేవుని బిడ్డలారా, తమను తాము తగ్గించుకొని జీవిస్తారు.
అర్థమవుతుందా? కనుక ఇప్పుడు ఇరుకు మార్గంలో ఉండేవాడికి ఇంకొక సమస్య ఉంది ఇక్కడ. ఆ సమస్య ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి దయచేసి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. అట్లాగే 20వ వచనం. దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించినడలా మిమ్మల్ని కూడా అదిగో ఆపండి, అక్కడ ఆపండి. లోకులు మిమ్మల్ని ద్వేషిస్తారు. ఏమండో వింటున్నారా? లోకులు అంటే ఎవరు? విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు అనమాట. అది నేను చెప్పాను కదా, ఇంకా లోకస్తులందరూ విశాల మార్గంలో వెళ్తారు. మిమ్మల్ని ఒక్కడిని చూసినప్పుడు మీరు ఎదురు నడుస్తారు. నేను ఇంతకు ముందు ప్రశ్న అడిగినట్టున్నాను మిమ్మల్ని. నాకు చేపలంటే చాలా ఇష్టం. ప్రశ్న అడుగుతున్నాను, జవాబు చెప్పండి. చచ్చిన చేపకి బ్రతికిన చేపకి తేడా ఏంటమ్మా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు అయ్యగారు. బ్రతికిన చేప నీటి ప్రవాహానికి ఎదురెళ్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చచ్చిన చేప నీటితో కొట్టుకుని వెళ్ళిపోతుంది, నీటితో పాటు కొట్టుకుని వెళ్ళిపోతుంది. బ్రతికిన చేప ఒక్కటే గిలగిల కొట్టుకుంటే ఎదురవుతుంది అనమాట. ఎంత కష్టమైనా ఎదురుద్ది అది. ఇప్పుడు మన అందరం ఎవరు? చచ్చిన చేపలమా బ్రతికిన చేపలమా? హలో, ఎవరు మనం? మీరు చెప్పట్లేదంటే చచ్చారని అర్థం. మీరు గట్టిగా చెప్పట్లేదంటే చచ్చారని అర్థం. మీరు బ్రతికితే ఎదురిస్తారనమాట. ఆమెనండి, అందరూ బ్రతికితే ఎదురెదటమే. లోకులు వెళ్ళే మార్గంలో మనం వెళ్ళమంటున్నాడు. లోకులు మిమ్మల్ని హింసిస్తారు, లోకస్తులు మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తారు, మిమ్మల్ని ద్వేషిస్తారు. మీ ఇంటి వారే, మీ కుటుంబ సభ్యులే మీరు ప్రభువుని ఎరిగినందుకు ద్వేషిస్తారు, మీరు ప్రార్థన చేసుకుంటున్నందుకు ద్వేషిస్తారు, మీరు మందిరానికి వస్తున్నందుకు మిమ్మల్ని హింసిస్తారు, నానా మాటలు అంటారు, మీ ఇంటి వాళ్ళే అంటారు. అలాగ అంటున్నప్పుడు మీకు ఎంత కష్టమైద్దో, ఎంత కష్టం అనిపిస్తుందో, ఎంత ఇబ్బంది ఉంటుందో, ఎంత ఆయాసం ఉంటుందో. దాని అర్థం ఏంటంటే మీరు ఇరుకు మార్గంలో ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు అన్నమాట. ఇరుకు మార్గంలో ఉన్నారని లెక్క అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం పర్వాలేదు. ఇప్పుడు నాకు కొంచెం ఇరుకు అనిపిస్తుంది, నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది ప్రభుని వెంబడించడం. అయినా పర్వాలేదు, నేను ప్రభునే వెంబడిస్తాను. నేను ఇరుకు మార్గంలో వెళ్తాను. నేను అన్నీ తట్టుకుంటాను, అవమానాలు తట్టుకుంటాను, హేళన తట్టుకుంటాను, వచ్చే శ్రమలు తట్టుకుంటాను, ఇబ్బందులు, ఇరుకులు, హింసలు ఇవన్నీ తట్టుకుంటాను. నేను ప్రభు కోసం నిలబడతాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు కోసం నిలబడతాను నేను, ఎన్ని కష్టాలు వచ్చినా. ఏమండోయ్, వెళ్ళడం ఏదో మారుమూల గ్రామం అని అనుకోబాకండి. ఇక్కడికి కూడా శ్రమలు వస్తాయి, ఇక్కడికి కూడా శ్రమలు వచ్చేస్తాయి, హింసలు వస్తాయి. ఇంకా రాలే, ఎప్పుడు వస్తాయని అడుక్కోండి ఒకళ్ళొకళ్ళు. ఏమ్మా ఇంకా రాలేదంటే ఎంతవరకు వచ్చినాయి అని అడగండి. విజయవాడ దాకా వచ్చినాయా, నూజివీడి దాకా వచ్చినాయా, ఇటు మైలవరకు వచ్చిందంటే ఇక దగ్గర పడ్డట్టే లెక్క. ఎందుకంటే దగ్గరగా ఒక 2 కిలోమీటర్లేనా. శ్రమలు, హింసలు మైలవరం దాకా వచ్చిందంటే ఇక ఏదో ఒక రోజు ఇక్కడ దాకా వచ్చేస్తాయి. దాన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను నిలబడతానండి, ప్రభు కోసం నిలబడతాను. డైరెక్ట్గా నీ ఇంటికి వచ్చి అడుగుతాడు, అమ్మ రేషన్ కార్డు కావాలా? అయ్యా కావాలి. మరి యేసుప్రభుని వదిలేస్తావా? ఏం వదిలిపోతే ఇవ్వరా? ఇవ్వను. యేసుప్రభుని వదిలితే రేషన్ కార్డు. సర్లేండి వెళ్ళిపోండి, ప్రభు నాకు కాకుల ద్వారా భోజనం పెడతాడులే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాకుల ద్వారా ఎవరికి పెట్టాడు భోజనం? ఏలియాకి పెట్టాడు, ఏలియాకి పెట్టాడు. ఒక రష్యా దేశంలో యుద్ధం జరుగుతున్నాడు, బాగా యుద్ధం జరుగుతూ ఉంటే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ ఒక పట్టణంలో బయటికి రావద్దన్నారు. గదిలో తలుపేసుకొని ఉండండి, ఇళ్లలోనే, కనీసం కిటికీ కూడా తెరవద్దన్నారు. కిటికీలు కూడా తెరవడానికి లేదు, అందరు ఇళ్లలోనే ఉండాలి,
ఎప్పుడు ఏది జరుగుతుంది తెలీదు, తుపాకీలు పేల్చుకుంటున్నారు అటు ఇటు, మీకు తగిలి మీరు ప్రమాదానికి గురైపోతారు, చచ్చిపోతారు, బయట రావద్దని అంటే అందరు ఇండ్లలో బంధింపడ్డారు, ఎవరింట్లో వాళ్ళు. ఒక పేద కుటుంబం ఉందంట. ఆ పేద కుటుంబంలో ఒక తల్లి, ఒక 12 ఏళ్ల కొడుకు, ఇద్దరే ఉన్నారట. వాళ్ళ దగ్గర ఆహారం లేదు, ఇంట్లో భోజనం లేదు. ఒక 4 రోజులకు వచ్చింది భోజనం, ఇక ఆ తర్వాత భోజనం లేదు. యుద్ధం జరుగుతుంది, బయటికి వెళ్ళటానికి లేదు, ఏం కొనుక్కోవడానికి లేదు. ఈ చిన్నపిల్లోడికి ఆకలేస్తుంది, రోజు రోజుకి తల్లికి ఆకలేస్తుంది, కానీ చిన్నపిల్లోడికి పెడదామంటే భోజనం లేదు. అప్పుడు చిన్నపిల్లోడు గబుక్కుని ఒక రోజున బైబిల్ చదువుతా ఉన్నట్ట, ఇంట్లో వాళ్ళ గదిలోనే బైబిల్ చదువుతా ఉంటే దేవుడు కాకుల ద్వారా భోజనం ఏలియాకి ఇచ్చాడని చదివాడంట. రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చాడు, కాకుల ద్వారా రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చాడు అనగానే వీడికి ఎక్కలేని సంతోషం వేసిందట, ఈ కుర్రోడికి, చిన్నపిల్లోడికి. వాళ్ళ అమ్మతో అన్నాడంట, అమ్మ ఇక రేపటి నుంచి మనం బాధపడాల్సిన పని లేదు, మన ఇంటికి కాకులు వస్తాయన్నాడంట. ఎందుకురా అంటే, ఇగో ఏలియాకి దేవుడు కాకులు పంపించాడు, ఇప్పుడు నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడు మన ఇంటికి కాకులు పంపిస్తా అన్నాడంట. వీళ్ళ అమ్మ చాలా బాధపడిపోయింది. ఇప్పుడు కాకులు ఎందుకు వస్తాయిరా, వీడికి ఎట్ట చెప్పాలి కాకులు రావని? వీడేమో చిన్నోడు, వీడి విశ్వాసం పెద్దది, కాకులు రావని ఎలా చెప్పాలి? వీడు నమ్మట్లేదు, వీడు కాకులు వస్తాయంటాడు. దేవుడు కాకులు రప్పిస్తాడని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు, పోలీస్ ఆఫీసర్లు అందరూ బయట తిరుగుతున్నారు. పోలీసు వాళ్ళు అందరూ ఆ ఊర్లో, ఆ దేశంలో పోలీసు వాళ్ళు నల్ల కోటేసుకొని, పొడుగ్గాటి కోటేసుకొని తిరుగుతారన్నమాట, గన్లు పట్టుకొని. వాళ్ళంతా చక్కర్లు కొడుతున్నారు అటు ఇటు, ఎవడు బయటికి రాకుండా. ఈడేం చేశాడంట కుర్రాడు, కాకి మరి ఇంట్లోకి ఎట్టొస్తుంది అని చెప్పి కిటికీ తెరిచాడంట. కిటికీ తెరిచి పెట్టాడంట. అరే నువ్వు కిటికీ తెరవద్దురా, ప్రమాదం రా, పోలీసు వాళ్ళు పట్టుకుంటారా అని అంటే, లేదు మరి కాకి ఎలాగొస్తుంది లోపడి కిటికీ తెరవకపోతే? నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కాకిని పంపిస్తాడు అంటే ఇటు కిటికీ తెరిచి పెట్టాడు. అంతలో ఒక పోలీసుడు చూశాడు కిటికీ తెరవడం. ఆ నల్ల కోట్ వేసుకున్న పోలీసుడు చూసి గబగబ కోపంగా వచ్చి తలుపు కొడితే వాళ్ళ అమ్మ భయంగా తలుపు తెరిచిందట. వాళ్ళ లోపలికి వచ్చి పోలీసుడు గద్దిచ్చాడట, మీకు చెప్పాను కదా తలుపులు తెరవకూడదు, కిటికీలు తెరవకూడదు అని చెప్పాను కదా, ఎందుకు తెరిచారు, మీకే ప్రమాదం అది ఇది అంటే వాళ్ళ అమ్మ ఏడవడం మొదలెట్టేసి ఏడుస్తా వాళ్ళ గాథంతా చెప్పుకుంది. ఆయా ఇక్కడ మాకు 4 రోజులు అయింది భోజనం లేక, మా పిల్లోడు ఏడుస్తున్నాడు ఆహారం లేక అని చెప్పి ఆ పోలీసుడికి చెప్పిందట. ఇదిగో వీడు బైబిల్ చదివాడు, బైబిల్లో కాకుల ద్వారా దేవుడు ఒక ప్రవక్తకి రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చాడు, వీడు అలాగే కాకులు రావాలని చెప్పి కిటికీ తెరిచాడు, అయ్యా క్షమించండి, వీడి తెలియకి పనిచేశాడు అంటే ఆ పోలీసుడు కరిగిపోయాడట. ఆ మాటలు కరిగిపోయి ఆశ్చర్యం ఏంటంటే, ఆ పోలీసుడు కోటు జోబులో బ్రెడ్ ముక్కలు ఉన్నాయంట. వాడు బ్రెడ్ తెచ్చి పెట్టుకున్నాడు స్లైస్లు మధ్య మధ్యలో తినాలని. ఆడ కోటు జోబులోంచి బ్రెడ్లన్నీ తీసి ఆమెకి ఇచ్చేసి ఆ కొడుకు ఇచ్చి తినరాని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే ఆడు పిల్లోడు వాళ్ళ అమ్మ వైపు చూసి, ఎంత పెద్ద కాకు వచ్చిందో చూసావా అన్నాడంట. దేవుడు ఎంత పెద్ద కాకిని పంపించాడో చూసావా మమ్మీ అన్నాడంట. దేవుడు అన్నీ సమకూరుస్తాడు. ఒక రోజున వస్తుంది నీకు, వాడు రేషన్ కార్డు ఇవ్వడు, ఆధార్ కార్డు ఉండదు నీ దగ్గర, ఏ సరుకులు కొనుక్కోలేవు, యేసు నమ్ముకుంటే నీకు శ్రమ అంటాడు, యేసును వదిలేస్తే అన్ని సౌకర్యాలు నీకు ఇచ్చేస్తానంటాడు. నిలబడాలి, ప్రభు కోసం నిలబడే దినం ఒకటి వస్తుంది. ఆ రోజు నిలబడాలి, మనం ప్రభు కోసం నిలబడాలి. దీని అంతము, ఇరుకు మార్గం యొక్క అంతం ఏంటంటే పరలోకం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మార్గంలో పోయేవాడి గమ్యం ఏంటంటే పరలోకం. విశాల మార్గంలో పోయేవాడి గమ్యం ఏంటంటే నరకం. దేవుడు అన్నాడు నరకం. పరలోకంలో ఇంకా దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అట్లాంటి ఒక గొప్ప జీవితాన్ని, నిత్య జీవితాన్ని ప్రభు మనకి ప్రసాదిస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక బైబిల్ చెప్తున్నట్టుగా ఇరుకు మార్గమున ప్రవేశించుడి అని అన్నాడు ప్రభు. ఇరుకు మార్గమున ప్రవేశించటానికి పోరాడండి అని అన్నాడు. విశాల మార్గంలో అనేకులు వెళ్తారు, ఆ వైపు చూడబాకండి అన్నాడు, అటువైపు చూడబాకండి అన్నాడు. ఈ మార్గంలో కొద్దిమందే ఉంటారు, ఆ కొద్ది మందిలో నువ్వు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. గట్టి చప్పట్లు కొడదాం.
జెన్నీ క్రిస్టఫరయ్య గారు నిజంగా బైబిల్ టీచర్. ఎందుకంటే ఖచ్చితంగా 45 మినిట్స్ చెప్పారు. ఏ కాలేజీ అయినా, ఏ స్కూల్స్లో అయినా, ఏ యూనివర్సిటీలో అయినా 45 మినిట్స్ అది మానవుడు వినగలిగినటువంటి సమయం. మిమ్మల్ని అందరినీ ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ లాగా ఫెయిల్ అయ్యి